ఓకే, ఈరోజు క్లాసులో కాల్స్ ఇన్ ఎరియర్స్ అండ్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఈ రెండు టాపిక్స్ గురించి చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. ఇప్పటివరకు వాటాల జారీ కార్యక్రమంలో భాగంగా వాటాలని సమమూల్యానికి, అలాగే ప్రీమియానికి, అలాగే డిస్కౌంట్కి జారీ చేస్తాయని చెప్పుకున్నాం. ఆ మొత్తాలని వాటాదారుల నుంచి కొన్ని వాయిదాల రూపేణా తీసుకుంటాయని చెప్పుకున్నాం. ఆ వాయిదాల్లో భాగంగా అప్లికేషన్, అట్లాగే అలాట్మెంట్, అట్లాగే పిలుపులు, కాల్స్, ఫస్ట్ కాల్, సెకండ్ కాల్ అండ్ థర్డ్ కాల్, ఇలాగా వాయిదాల రూపేణా కలెక్ట్ చేస్తాయని చెప్పుకున్నాం. అయితే వాటాదారుల్ని వాయిదాల సొమ్ము చెల్లించమని కంపెనీ డైరెక్టర్లు కోరినప్పుడు వాటాదారులు వాళ్ళు పిలిచినటువంటి విధంగా ఆ సొమ్ము చెల్లించాలండి. అంటే మీకు ఇష్యూ ఆఫ్ షేర్ గురించి చెప్పినప్పుడే వాటా మూలధనం తాలూకు మొత్తాన్నంతా కూడా కంపెనీ ఒకేసారి కలెక్ట్ చేయదు. అర్థమవుతుందా? ఆ వాటా మూలధన మొత్తము కంపెనీ డైరెక్టర్లు వాళ్ళకి అవసరమైనప్పుడు ఎంతెంత మొత్తం కావాలో అప్పుడు కాల్ఫర్ చేస్తారండి. అందుకనే కోరిన మూలధనము అని మాట్లాడుతున్నాం మనం. అంటే పలానా అమౌంట్, పలానా అలాట్మెంట్ కట్టండి, లేదా ఫస్ట్ కాల్ కట్టండి, సెకండ్ కాల్ కట్టండి, థర్డ్ కాల్ కట్టండి అనేటటువంటి విషయము కంపెనీ సెక్రటరీ చేత ఆయా వాటాదారులకి లెటర్లు రాయడం అనేది చేస్తారండి. బాబు మీకు సీటు కేటాయించాము, పలానా కేటాయింపు మొత్తాన్ని కట్టండి, అర్థమైంది, అలా ఒక లెటర్ ఇస్తారు. లేదు మొదటి పిలుపు కట్టండి, రెండవ పిలుపు కట్టండి, ఇలా ఖచ్చితంగా వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. ఎందుకని? ఇన్స్టాల్మెంట్లో కలెక్ట్ చేసుకునే అవకాశం మనం ఇచ్చాం కాబట్టి. ఇలా ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఏ వాటాదారుడైనా ఆ వాటా పిలుపు సొమ్ము, ఇక్కడ పిలుపు సొమ్ము అంటే కేవలము మొదటి పిలుపు, రెండవ పిలుపు, మూడవ పిలుపు కాదు. సొమ్ము చెల్లించమని పిలిచే ఏ పిలుపైనా పిలుపే. అది అలాట్మెంట్ అవ్వచ్చు, ఫస్ట్ కాల్ అవ్వచ్చు, సెకండ్ కాల్ అవ్వచ్చు, ఫైనల్ కాల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అర్థమవుతుందా? కాబట్టి కంపెనీ డైరెక్టర్లు వాటాలపై చెల్లించవలసినటువంటి పిలుపు సొమ్మును చెల్లించమని కోరినప్పుడు అందుకు ఏ వాటాదారుడు కూడా సొమ్ము చెల్లించలేదనుకోండి, ఏదైనా వాటాదారుడు, దాన్ని మనం పిలుపు బకాయి అంటామండి. సపోజ్ ఎక్స్ అనేటటువంటి ఒక షేర్ హోల్డరు వాటా ఒక 100 వాటాలకి వాడు అప్లికేషను ఒక ₹2 కట్టాడు, అలాట్మెంటు ఒక ₹2 కట్టాడండి. వాడు కంపెనీ ఏం చేసిందంటే డైరెక్టర్లు నోటీస్ ఇష్యూ చేశారు, బాబు మొదటి పిలుపు ₹2 కట్టాలి, ఫస్ట్ కాల్ ₹2 కట్టు అని కాకేశారండి. కానీ వాటాదారుడు ఈ ₹2 మొత్తాన్ని నోటీస్ అందుకున్నాడు, కానీ ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేదు వాడి దగ్గర నుంచి. అప్పుడు ఏమంటామంటే ఈ ₹2 పిలుపు బకాయి అంటాం, కాల్స్ ఇన్ ఎరియర్. అర్థమైందా? పిలుపు అంటే అర్థం ఏంటి? ఇక్కడ పిలుపు అంటే అర్థం ఏంటి? కేవలం పిలుపులు కావు, సొమ్ము చెల్లించమని పిలిచే ఏ పిలుపైనా పిలుపే. చాలా ఇంపార్టెంట్ సుమి. సో ఇక్కడ ₹2 కట్టలేదు, అర్థమైందండి. ఈ ₹2 మనం పిలుపు బకాయిగా చూపించాలండి, అర్థమైందా? అప్పుడు ఏం చేస్తామంటే ఈ పిలుపు బకాయికి ప్రత్యేకించి మనం డెబిట్ చేయాలి. పిలుపు బకాయిని మనం డెబిట్ చేయాలండి. చేసి ఆస్తి అప్పుల పట్టీలో
ఈ పిలుపు బకాయిని మనకు వచ్చినటువంటి మూలధనం నుంచి బకాయిని తీసివేసి చూపించాలి అప్పుల వైపు. అర్థమైందా? ఉదాహరణకి మొదటి పిలుపు కట్టలేదనుకోండి, పిలుపు బకాయి ఖాతా డెటార్ టు మొదటి పిలుపు ఖాతా పద్దు. అర్థమైందా? కాల్స్ ఇన్ ఎరియర్ అకౌంట్ డెటార్ టు ఫస్ట్ కాల్. అదే అలాట్మెంట్ అనుకోండి, టు అలాట్మెంట్ ఖాతా. అదే సెకండ్ అనుకోండి, సెకండ్ కాల్ అకౌంట్. కంపల్సరీగా పిలుపు బకాయి అనేటటువంటి దాన్ని పిలుపు బకాయి అనే పేరుతోటి ఏం చేస్తున్నాం మనం? డెబిట్ చేసి దాన్ని ఆస్తుల పట్టీలో మూలధనం నుండి తగ్గించాలి. ఎందుకంటే ఒరిజినల్గా మనకు మూలధనం ఒక 1000 రూపాయలు రావాలనుకోండి, ఇందులో ఒక 100 వాటాలు బకాయి వచ్చిందనుకోండి, మనం ఇక్కడ చూపించవలసింది ఎంత? నికరంగా ఉండేటటువంటి యథార్థ విలువ కదా బ్యాలెన్స్ షీట్ అంటే. కాబట్టి యథార్థ విలువ 900నే చూపించాలి. పిలుపు బకాయి 100 తీసేయాలి. ఎప్పుడైతే 1000 చూపించావో పిలుపు బకాయి నువ్వు 10 రాయలేనట్టే లెక్క. అర్థమవుతుందా? కాబట్టి పిలుపు బకాయి కనుక లెక్కలో ఉన్నట్లయితే ఆ పిలుపు బకాయి ఎక్కడ ఏ పిలుపు మేరకు పిలిస్తే బకాయి ఏర్పడిందో ఆ పిలుపుని మనం డెబిట్ చేసి తిరిగి ఆస్తుల పట్టీలో దాన్ని మూలధనం నుంచి, చెల్లించిన మూలధనం నుంచి పిలుపు బకాయిని తగ్గించాలి. అర్థమైందమ్మా? ఓకే. ఇక రెండవ దఫా ఏంట్రా అంటే కాల్స్ ఇన్ అడ్వాన్స్. అంటే సాధారణంగా కంపెనీలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కంపెనీకి డబ్బు ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిలుస్తారండి. అప్పుడు వాటాదారులు సొమ్ము చెల్లించాలి. అది ఒరిజినల్ రూల్. ఒక్కోసారి వాటాదారుడు సౌలభ్యం కోసం కానీ, అర్థమైందా, లేదా భద్రత కోసం కానీ కంపెనీ డైరెక్టర్లు సొమ్ము చెల్లించమని పిలవకుండానే ముందుగా ఆ సొమ్ముని చెల్లించేయచ్చండి. అంటే మనం కాల్ఫర్ చేయలేదు, చేయకుండానే మొత్తం కంపెనీ వాటా మూలధనం తాలూకు సొమ్ము అంతా ఎంతైతే కట్టాలో వాటాదారుడు అంతా కలిపి ముందుగా చెల్లించేసాడు అనుకోండి, దాన్ని కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటాం. అర్థమైందా? ఇది సాధారణంగా వాడి సౌలభ్యం కోసం జరుగుతూ ఉంటాయి. వాడి దగ్గర ప్రస్తుతానికి ఉన్నాయి ఏమో, 2 నెలల తర్వాత కంపెనీ పిలిచేటప్పుడు డబ్బులు లేకపోతే మళ్ళీ అనవసరంగా లేనిపోని రిస్క్ కదా, ఈవేళ ఉంది కట్టి పాడేస్తే తర్వాత అప్పుడే చూసుకుందాంలే అనుకుంటాడు. చూసారండి, అలాంటి వాటాదారులు కంపెనీ డైరెక్టర్లు సొమ్ము చెల్లించమని పిలవకుండానే ముందుగానే భవిష్యత్తులో పిలిచేటటువంటి పిలుపుల తాలూకు మొత్తాన్ని చెల్లించేదాన్ని మనం కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటాము. ఉదాహరణకి అప్లికేషన్ 2 రూపాయలు అనుకోండి, అలాట్మెంట్ వచ్చి 2 రూపాయలు, ఫస్ట్ కాల్ వచ్చి 2 రూపాయలు, సెకండ్ వచ్చి 2, ఫైనల్ కాల్ వచ్చి 2 రూపాయలు. ఇలాగా ఒక కంపెనీ యొక్క వాటా విలువ 10 రూపాయలుగా నిర్ధారణ చేశారనుకుందాం. ఇందులో ఎక్స్ అనేటటువంటి వాటాదారుడు అప్లికేషను అలాట్మెంట్ కట్టి అలాట్మెంట్ రోజునే మిగిలినటువంటి, అనగా మొదటి పిలుపు, రెండవ పిలుపు, మూడవ పిలుపు మొత్తం 6 రూపాయలు కూడా ఈ అలాట్మెంట్లోనే కట్టేశాడు అనుకోండి. ఒరిజినల్గా అలాట్మెంట్ ఎంత కట్టాలి? 2 రూపాయలు కట్టాలి. కానీ ఎంత కడుతున్నాడు వీడు? భవిష్యత్తులో పిలవబోయేటటువంటి సొమ్ము తాలూకు మొత్తాన్ని కూడా అలాట్మెంట్లోనే కట్టేశాడు. దాన్ని మనం ఏమంటామండి? కాల్స్ ఇన్ అడ్వాన్స్. అంటే ఇప్పుడు ముందుగా వచ్చిన పిలుపు సొమ్ము ఎంత? ముందుగా వచ్చిన పిలుపు సొమ్ము ఎంత అండి? 6 రూపాయలు. అర్థమైందా? దీనిని ముందుగా వచ్చిన పిలుపు సొమ్మును ఏం చేయాలంటే, ఏ పిలుపులో అయితే వచ్చిందో ఆ పిలుపులో, ఉదాహరణకి ఇక్కడ కేటాయింపులో వచ్చింది మనకి, అవునా, ఈక్విటీ వాటా కేటాయింపులు ఖాతా డెటార్ టు ముందుగా వచ్చిన పిలుపు సొమ్ము ఖాతా క్రెడిట్ చేయాలి. ముందుగా వచ్చిన పిలుపు సొమ్మును ఏం చేయాలి? మనం క్రెడిట్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే క్రెడిట్ చేసావో నువ్వు కంపెనీ మళ్ళీ డైరెక్టర్లు వాటాలను మళ్ళీ పిలుస్తారు కదా. మళ్ళీ ఎప్పుడు పిలుస్తున్నారు? మొదటి పిలుపు కట్టండి అని. ముందేమో 2 కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ అని మనం క్రెడిట్ చేస్తాము. తర్వాత దీన్ని ఒరిజినల్గా పిలిచేటప్పుడు దీన్ని మళ్ళీ మొదటి పిలుపుకి, ఇప్పుడు ఎక్స్ అనే వాటాదారుడికి మళ్ళీ నోటీస్ ఇస్తారా?
చెప్పండి. మిగిలిన వాటాదారులందరికీ మొదటి పిలుపు కట్టండి అని అంటారు. ఎక్స్ ఆల్రెడీ కట్టేశాడు కాబట్టి మళ్ళీ ఏం చేయాలి మనం? కంపెనీ ఏం చేస్తుందంటే ఎక్స్కి ముందుగా చెల్లించినటువంటి పిలుపు సొమ్ముని అడ్జస్ట్ చేయాలి. మరి ముందు కలెక్ట్ చేసుకుంది కదా, ముందు కలెక్ట్ చేసుకునేటప్పుడు అప్పుగా తీసేసుకుంటుంది. ₹6 ముందు అప్పుగా కలెక్ట్ చేసేసుకుంది. ఆయా పిలుపులు పిలిచినప్పుడు ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయాలి. ఎలా చేస్తుంది అంటే, ఇప్పుడు మొదటి పిలుపుకి ఒరిజినల్గా మొదటి పిలుపు ₹2 కట్టాలి కదండి. ఈ ₹6 ₹2 కట్టడం కోసం ఇందాక కాల్స్ ఇన్ అడ్వాన్స్ క్రెడిట్ చేసాం కదా, దాన్ని డెబిట్ చేస్తుంది. అర్థమైందా? కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ అట్ ఆర్ టు ఫస్ట్ కాల్. ఆటోమేటిక్గా ఏమైందండి, కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ క్లోజ్ అవుతుందా లేదా? ఎక్స్కి కట్టవలసినటువంటి 3 పిలుపుల్ని అది పిలిచినప్పుడల్లా ముందుగా కలెక్ట్ చేసుకున్నటువంటి మొత్తాన్ని ఆయా పిలుపులకి సర్దుబాటు చేయడం ద్వారా అక్కడ క్లియర్ అవుతుంది అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పిలుపు బకాయి ఉంటే క్రెడిట్ వైపు చూపాలి, డెబిట్ ఎంట్రీ రాసి దాన్ని తిరిగి ఆస్తపుల బట్టీలో అప్పుల వైపు మూలధనం నుండి తగ్గించాలి. అలా కాకుండా ముందుగా వచ్చిన పిలుపులు ఉంటే క్రెడిట్ చేయాలి. ఆయా పిలుపులు మళ్ళీ పిలిచినప్పుడు ఆ క్రెడిట్ చేసినటువంటి మొత్తాన్ని ఆయా పిలుపులకి సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఈ అకౌంట్ని క్లోజ్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమైందమ్మా? ఇచ్చినటువంటి లెక్కలో పిలుపు బకాయి ఉంటే పిలుపు బకాయి అనేది డెబిట్గా చూపండి. ఒక్కోసారి పిలుపు బకాయి తీసేసి మిగిలినటువంటి మొత్తం వచ్చినట్టుగా రాసినా కూడా మార్క్ ఇస్తాడు. అర్థమవుతుందా? ఆయా అమౌంట్ ఎక్కడైతే ఎరియర్ ఉందో ఆ ఎరియర్ కూడా ఎంత ఎరియర్ ఉంది అని చూపి పద్దులో చూపడం అనేది పరిపాటి. ఒకవేళ మీరు పద్దులో చూపకపోయినా ఎంత నికరంగా వచ్చినటువంటి మొత్తాన్ని మీరు తీసుకున్నా కూడా మార్క్ ఇస్తాడు. నేను చెప్పేది అది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నెక్స్ట్ది షేర్ ఫర్ఫీచర్. వాటాలను జప్తు చేయుట. షేర్ ఫర్ఫీచర్. ఓకే, వాటాల జప్తు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. జప్తు యొక్క లక్షణాలు మనకి 5 మార్కుల క్వశ్చన్లు అడుగుతున్నారు. అవి కూడా నోట్స్ రాసుకుని చదవండి. వాటాల జప్తు ఇందాక మనం చెప్పినట్టుగా కంపెనీ తనకు కావలసినటువంటి సొమ్ముని తనకు అవసరమైనప్పుడల్లా పిలిచి తెచ్చుకుంటుంది అని చెప్పుకున్నామండి. సరే, కంపెనీ తనకు అవసరమైనప్పుడు వాటాదారులకి సొమ్ము చెల్లించమని ఒక నోటీస్ ఇస్తుంది అని కూడా చెప్పాము ఇందాక. అయితే కంపెనీ నోటీస్ ఇచ్చినప్పటికీ వాటాదారుడు కనుక సొమ్ము చెల్లించకపోతే, అర్థమైందా? వాటాదారుడు కనుక సొమ్ము చెల్లించకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి అంటే, కంపెనీ అటువంటి వాటాదారుల నుండి సొమ్ముని రాబట్టుకోవడానికి 2 పద్ధతులు అవలంబిస్తుంది. అర్థమైందండి? ఏవి? వాటాదారుడు వాటాలను తీసుకున్నప్పుడు ఆ వాటాలపై సొమ్ము చెల్లించవలసినటువంటి బాధ్యత వాటాదారుడికి ఉంటుంది. అర్థమైందండి? ఒకవేళ కంపెనీ డైరెక్టర్లు సొమ్ము చెల్లించమని వాటాదారుని పిలిచినప్పుడు అటువంటి వాటాదారుడు డైరెక్టర్లు ఇచ్చినటువంటి నోటీసును బేఖాతరు చేసి ఎటువంటి పైకమో చెల్లించకపోయినట్లయితే కంపెనీ అటువంటి వాటాదారుని నుంచి సొమ్ము రాబట్టుకోవడానికి 2 పద్ధతుల్ని అవలంబిస్తుంది. ఆ పద్ధతులు ఏంటి అంటే, ఒకటి న్యాయస్థానాల ద్వారా తీసుకోవడము, రెండోది అంటే ఇది లీగల్గా ప్రొసీడ్ అవ్వడము, రెండోది ఫర్ఫీచర్ చేయడము. ఒకటి న్యాయస్థానాల ద్వారా అంటే కోర్టులో వేయడం. ఏమండి, వీడు నా కంపెనీలో వాటాదారుడిగా ఇచ్చామండి, వీడు నా కంపెనీలో వాటాలు తీసుకున్నాడండి, వీడేమో తీరా మేము నోటీసు ఇచ్చిన వెంటనే కడతామన్నాడండి, కట్టలేదు, మరి వీడు ఇస్తానన్న మూలానే కదా నా కంపెనీ ఏదో మూలధనం కోసమే కదా నేను వాటాలు జారీ చేశాను, మరి వీడు అర్ధాంతరంగా మధ్యలో కట్టకపోతే నాకు నేను ఇంకా అప్పుల్లో కూరుకుపోతాను కదా, మరి నా పరిస్థితి ఏమిటి
కాబట్టి నా డబ్బులు నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అని కోర్టు ద్వారా అడుగుతాడండి. రెండోది జప్తు చేయడం. సాధారణంగా మొట్టమొదటి పని చేయదండి కంపెనీ. ఎందుకంటే కోర్టులో వేయడం, కోర్టు దగ్గర నుంచి వాడు కడతామండి, మరి ఇప్పుడు లేవు కడతాం అంటాడు. వాయిదాలు తీసుకుంటాడు. చివరికి ఎప్పుడు వస్తుందో తెలియదు మూలధనం. ఈ లోపల అప్పులు ఇంకా పెరిగిపోతాయి. ఆ డబ్బు వస్తే ఏదో అప్పులు తీర్చుకుందికే కదా, స్థిర మూలధన సేకరణ కోసమే కదా. ఆటోమేటిక్గా వాయిదాలు ఎప్పుడుకో పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా దానికి తోడు ఖర్చులు కూడా పెరుగుతాయి, కోర్టు ఖర్చులు. కాబట్టి ఏ కంపెనీ కూడా మొట్టమొదటి పద్ధతి ఫాలో అవ్వదు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? సాధారణంగా మొట్టమొదటి పద్ధతి ఫాలో అవ్వదు. రెండో పద్ధతి ఏంటి అంటే జప్తు చేయడము. కంపెనీల చట్టంలో జప్తుకు సంబంధించేటటువంటి ఏ నియమ నిబంధనలు ఎక్కడా కూడా లేవండి. వాటాల జప్తుకు సంబంధించి దాని ప్రొసీజర్ ఎక్కడా కూడా కంపెనీల చట్టంలో పేర్కొనలేదు. అర్థమైందా? మనం ప్రత్యేకించి ఏదైనా జప్తు చేయాలంటే మనం కాస్త నియమావళిలో మనం రాసుకోవడమే తప్ప ప్రత్యేకించి ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేనికి సంబంధించి లేవు. అయితే జప్తు ఏంటి అంటే వాటాదారుని యొక్క వాటాలను మనం క్యాన్సిల్ చేసేయడం. అంటే ఇదివరకు ఆ వ్యక్తి మన కంపెనీలో వాటాదారుడిగా పేరున్నాడు. ఎప్పుడైతే జప్తు చేశామో వాడి పేరుని మన అటెండెన్స్ రిజిస్టర్లోంచి, సభ్యుల రిజిస్టర్లోంచి తీసివేసేయడాన్ని జప్తుగా చెప్తామండి. అయితే గుర్తుపెట్టుకోండి, వాటాదారుడు వాటా సొమ్ము చెల్లించలేనప్పుడు మాత్రమే జప్తు చేయాలి. అర్థమైందా? మనం ఇతర కారణాలు ఏదైనా చూపి వాడి మీద ఏ కక్షతోటో లేదా ఇంకో దానితో మనం జప్తు చేసే రైట్స్ కంపెనీకి లేవు. ఎందుకని నియమ నిబంధనలు లేవు కదా, మన ఇష్టం వచ్చినట్టుగా చేసేద్దామంటే ఒప్పుకోరు. జప్తు అనేటటువంటి కార్యక్రమం వాటాదారుడు పిలిచినటువంటి సొమ్మును వాటాదారుడు చెల్లించలేనప్పుడు మాత్రమే చేయాలి. దానికి కూడా ఏంటి, తగు నోటీస్ ఇవ్వాలి. అర్థమైందండి? డైరెక్ట్గా ఏదో పిలిచాను నువ్వేం ఉలుకు పలుకు లేదు నోటీసు ఇచ్చినా కూడా అంటే పని అవ్వదు. ఖచ్చితంగా నోటీసులు ఇష్యూ చేయాలి. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు వెయిట్ చేస్తారు. అప్పుడు కూడా వీడి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాండ్ లేకపోతే అప్పుడు మాత్రమే వాటాలని జప్తు చేయాలి. జప్తు అంటే సభ్యుల రిజిస్టర్ నుండి లేదా వాటాదారుల రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి పేర్ల నుండి వాడి పేరుని తీసివేయడము. అర్థమైందా? అయితే ఉదాహరణకి ఇదే ప్రాబ్లంలో చూడండి, ఎక్స్ అనేటటువంటి వాటాదారుడు ఒక 100 వాటాలకు సంబంధించి ₹2 అప్లికేషన్ కట్టాడండి. ₹2 అలాట్మెంట్ కట్టాడు. అంటే ఎంత పే చేసి ఎంత వచ్చింది మన కంపెనీ? ₹4 వచ్చింది. అంటే ₹400 కంపెనీకి వచ్చింది ఎక్స్ నుంచి. ఫస్ట్ కాల్ ₹2 పిలిచాం, కాల్ ఫర్ చేసాం, బట్ దేర్ ఇస్ నో రెస్పాండ్. అప్పుడు ఏం చేయాలి? కంపెనీ నోటీస్ ఇష్యూ చేస్తుంది. ఇచ్చిందండి. 14 రోజుల ముందుగా నోటీస్ ఇవ్వాలి ఖచ్చితంగా. నోటీస్ ఇచ్చింది, అయినా దేర్ ఇస్ నో రెస్పాండ్. అప్పుడు ఏంటుంది కంపెనీకి రైట్స్ ఏంటి? జప్తు చేయడం. ఫస్ట్ ప్రాసెస్కి వెళ్దని చెప్పాను కదా, వెళ్తే మొత్తం ప్రాబ్లం అయిపోద్ది, ఎప్పుడుకో వస్తుంది. రెండో ప్రాసెస్ వాడి పేరుని తీసేయడం. ఇప్పుడు చెప్పండి, ఈ ₹2 మనకు పిలిచాం కదా, పిలవలేదా? పిలిచినప్పుడే కదా, పిలిచినప్పుడు వాడు చెల్లించకపోతే కదా రద్దు చేయడం. ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను మీకు, కంపెనీ ఏ పిలుపైనా పిలిచినప్పుడు చెల్లించకపోతే దాన్ని ఏమంటామండి? పిలుపుల బకాయి. ఇప్పుడు చూడండి, మొదటి పిలుపు ఏమైంది? బకాయి పడ్డాడు. అంటే జప్తు ఎప్పుడు చేయాలి? బకాయి పడినప్పుడు. అర్థమైందా? ఇక్కడ పిలుపులు బకాయి అంటే మొదటి పిలుపు, రెండవ పిలుపు, మూడవ పిలుపునా? కాదు. సొమ్ము చెల్లించమని పిలిచే ఏ పిలుపైనా పిలిపే. పదే చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది.
కాబట్టి ఇక్కడ మొదటి పిలుపు బకాయి పడ్డాడు, ₹2 కట్టలేదు. డైరెక్టర్లు ఏం చేశారు? నోటీస్ ఇష్యూ చేశారు. అయినప్పటికీ వాడి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం లేదు. కంపెనీ ఏం చేస్తున్నాం? ఫర్ ఫీచర్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్స్ అనే వాటాదారుడు ₹2 మొదటి పిలుపు కట్టలేదు, కానీ అప్లికేషను అలాట్మెంటు కట్టాడా? ₹4 కట్టాడా? ఎంత వచ్చింది కంపెనీకి? ₹400 వచ్చిందా మూలధనంగా? ఇది తిరిగి వాడికి ఇవ్వదు. చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమైందా? వీడి పేరుని తీసేసాం కదండి, మరి మేము ఎంతవరకు కట్టిన అమౌంట్ వాటాదారుడికి ఇచ్చేయాలి కదా అంటే ఇవ్వదండి. అది కంపెనీకి మూలధన లాభము. ఈ ₹400 క్యాపిటల్ ప్రాఫిట్. అర్థమైందమ్మా? ఈ ₹400 ఏంటండి? క్యాపిటల్ ప్రాఫిట్. దీన్ని వాటాల జప్తు, షేర్ ఫర్ ఫీచర్ అనే పేరుతోటి ఓ చోట దాచేసుకుంటుంది. అర్థమైందా? అలాగని ఇది లాభం కదా అని చెప్పి మిగిలిన వాటాదారులకి పంచదు. అర్థమవుతుందా? ఈ ₹400 మిగిలినటువంటి షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయదండి. అది కంపెనీ దగ్గర ఉండిపోతుంది. పెట్టుబడి లాభం, మూలధన లాభం. ఈ మూలధన లాభము వాటాల జప్తు అనే పేరుతోటి ఉండిపోతుంది. దీన్ని ఆస్తప్పుల పట్టీలో ఎక్కడ చూపించాలండి? అప్పుల వైపు, రిజర్వులు, మిగుళ్ళు, సర్ప్లస్ అనేది చెప్పుకుంటున్నాం కదా, అక్కడ చూపించాలి. అప్పటి వరకు ఇది పద్దు రాసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, వాటాల జప్తు క్రెడిట్ చేయబడుతుంది. అక్కడ అప్పుగా చూపిస్తున్నామంటే ఖచ్చితంగా క్రెడిట్ అవ్వాలి కదా. అర్థమవుతుందా? ఇది జప్తుకు సంబంధించినటువంటి వివరణ అండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నేరుగా డైరెక్టర్లకి ఏదో కారణం చూపి జప్తు చేసేటటువంటి అధికారం కంపెనీ ఇవ్వలేదు. కంపెనీ వాటాదారుడు పిలుపు సొమ్ము చెల్లించలేనప్పుడు మాత్రమే జప్తు చేయాలి. అంతేకాదు, తగిన విధంగా 14 రోజుల ముందుగా నోటీస్ ఇష్యూ చేయాలి. అప్పుడే జప్తు చేసేటటువంటి అధికారం కంపెనీకి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరము ఈ జప్తు చేసినటువంటి వాటాలని ప్రత్యేకంగా చూపించమని చెప్పిందండి కంపెనీ చట్టం. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏమంటే సార్ ఎందుకు చేయాలండి ప్రతి సంవత్సరము? ఏదో వాటాదారుడు ఎప్పుడైతే కట్టకపోతే అప్పుడు వాటాలను నాడు జప్తు చేసేసుకోవచ్చు కదా. మరి ప్రత్యేకించి ప్రతి సంవత్సరము దీనికి సంబంధించి ఒక ప్రకటన చేయడం అది అవసరమా అండి అంటే, ఇలా ఎప్పుడైతే కంపెనీ ఇలాంటి స్టెప్ తీసుకుందో, నెక్స్ట్ జాయిన్ అయ్యేటటువంటి వాటాదారులు కానీ లేదా ఆల్రెడీ ఉన్నటువంటి వాటాదారులు జాగ్రత్త పడతారు. అర్థమైందా? ఎందుకంటే నువ్వు వాటాదారుడివి, వాటాలు కొనడానికి నువ్వు సిద్ధపడ్డావు అంటే ఖచ్చితంగా కంపెనీకి ఎంత మొత్తం అయితే చెల్లించాలో అంత మొత్తము నువ్వు కట్టడానికి సిద్ధపడితేనే వాటాదారుడిగా ఉండాలి. లేదా నువ్వు అప్పటి వరకు వాటాలపై చెల్లించేటటువంటి మూలధనము ఏ వాయిదా అయినా సరే కంపెనీ తిరిగి చెల్లించే రైట్స్ లేవు. అది కంపెనీకి మూలధన లాభంగా ఉండిపోతుంది. వాటాల జప్తు అనే పేరుతోటి క్రెడిట్ చేయబడుతుంది. అది ఆస్తప్పుల బట్టీలో రిజర్వ్స్ అండ్ మిగుళ్ళు, సర్ప్లస్ అనేటటువంటి దాంట్లో సెపరేట్గా చూపించబడుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా మనం ప్రకటన చేశామో మిగిలిన వాటాదారులు అందరూ అమ్మో ఎందుకు వచ్చిందిలే, మనం అలాగే జాయిన్ అయ్యాం కదా కట్టేసుకుందాం, లేదా మనం ఇప్పటివరకు కట్టిన రూపాయి ఇవ్వడు, ఏదో అప్పు సొప్పు చేసి కట్టేసి మూలధనం కింద పెడదాం అనుకుంటాడా అనుకోడా. అందుకోసం ప్రతి సంవత్సరము కూడా ఈ జప్తు చేసిన వాటాలని ప్రకటన చేయమంటోంది, చూపించమంటోంది సమావేశంలో. ఇదిగో ఇన్ని వాటాలను మేము జప్తు చేస్తాం, ఈ వాటాలను జప్తు చేయడం ద్వారా ఇంత మూలధన లాభం వచ్చింది, అది మీకేమీ సంబంధం లేదు, మా దగ్గర ఉండిపోతుంది. భవిష్యత్తులో ఏదైనా నష్టాలు ఏమైనా వస్తే మేము వాడుకుంటాం. చూసారండి, ఇది జప్తు యొక్క వివరణ. ఇక జప్తు చేసేటటువంటి సందర్భాల్లో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, జప్తు అంటే వాటాదారుడు వాటాలపై సొమ్ము చెల్లించనటువంటి సందర్భాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎన్ని రకాలుగా ఉంటాయి? వాటాలను ఎన్ని రకాలు జారీ చేస్తామో అన్ని రకాలుగానూ ఉంటాయి.
వాటాలు ఎన్ని రకాలుగా జారీ చేస్తాం? 3 రకాలు. ఒకటి సమమూల్యం. సమమూల్యానికి జారీ చేసిన వాటాలలో వాటాదారుడు ఏ వాటా పిలుపు సొమ్మైనా చెల్లించకపోతే జప్తు చేయడా, లేదా ప్రీమియానికి జారీ చేయుట. ప్రీమియానికి జారీ చేసిన వాటాలలో వాటాదారుడైనా ప్రీమియం తాలూకు మొత్తాన్ని లేకపోతే ఏ పిలుపు సొమ్మైనా చెల్లించకపోయినట్లయితే జప్తు చేయుట. మూడవది డిస్కౌంట్. ఈ సందర్భంలో అప్పుడు ఏ ఏ పద్దులు ఏ ఏ సందర్భాల్లో జప్తు పద్దులు ఎలా వస్తాయో చూద్దామండి. ఓకేనా? అర్థమైందమ్మా ఇంతవరకు థియరీ? చాలా ఇంపార్టెంట్ 5 మార్కుల క్వశ్చన్ అండి. ఎక్కడ ఏమి బైహార్ట్ చేయొద్దు. అర్థమవుతుందా? ముందు సమమూల్యానికి జారీ చేసిన వాటాలను ఏం చేస్తున్నాం? జప్తు చేసినప్పుడు షేర్ ఫర్ఫీచర్ ఎట్ ఏ పార్. సమమూల్యానికి జారీ చేసిన వాటాలను జప్తు చేసే సందర్భం. సాధారణంగా పొద్దు చూడండి, ఎన్ని వాటాలనైతే జప్తు చేశారో, అర్థమైందా? అంటే అక్కడ మూలధనం, ఆ జప్తు చేసినటువంటి వాటాలని మూలధనానికి మళ్లించాలి. సో షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్, షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్. ఇక్కడ సపోజ్ ఇక్కడ 100 వాటాలు ఎక్స్ అనేవాడు కట్టలేదు అనుకోండి, షేర్ వాల్యూ 10 రూపీ చొప్పున అనుకుందాం. సో షేర్ క్యాపిటల్ ఎలా వస్తుంది? 100 × 10 ఎంతండి? 1000. ఫర్ ఎగ్జాంపుల్ 2, మీకు ఇందాక చెప్పాను, కాల్స్ ఇన్ ఎరియరు డెబిట్ చేయబడుతుంది, తిరిగి రద్దు చేసేటప్పుడు అది క్రెడిట్ చేయబడాలి. అర్థమైందా? 2 కాల్స్ ఇన్ ఎరియర్ ఎంత? ఎన్ని వాటాల మీద ఆడు? ఉదాహరణకు 100కి ఎంత కట్టి ఉన్నాడు వాడు? ఉదాహరణకి ఆ ఎరియర్ అమౌంట్ అండి ఏదో 2 అనుకోండి, 200 అనుకుందాం. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, షేర్ వాల్యూ ఇక్కడ 10 రూపీ మనం చూపిస్తున్నాం. ఇక్కడ మనకు వాటాదారుడు 2 రూపాయలు కట్టాడు, 2 రూపాయలు కట్టాడు, 2 రూపాయలు కట్టాడు. అంటే ఇప్పుడు షేర్ క్యాపిటల్ ఎంతకు మళ్ళించాలి అంటే ఇక్కడ 6 రూపీ అవుతుందా, 10 అవుతుందా? ఇక్కడ 10 రాసాం కదా, ఎంత వేయాలి మనం? 10 ఎందుకు వేస్తాం? అక్కడ జప్తు ఫస్ట్ పిలుపులోనే జప్తు చేస్తాం కదా, కాబట్టి 6 రూపీ అనుకోండి. ఇప్పుడు ఏమైంది? 600 ఇక్కడ వస్తుంది. ఓకేనా? 2 షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ ఎప్పుడు కూడా ఏం చేయాలని చెప్పాను? క్రెడిట్ చేయబడుతుంది. వాటాలు జప్తు ఖాతా క్రెడిట్ చేయబడుతుంది. వాటా జప్తు ఖాతాలో ఏ మొత్తాన్ని చూపిస్తాం? వాటాదారుడు అంటే జప్తు చేయడానికి ముందు వాటాదారుడు ఏం కట్టాడో ఆ డబ్బు అంతా. ఇప్పుడు జప్తు చేయడానికి ముందు వాటాదారుడు ఏం కట్టాడు? అప్లికేషన్ 2 రూపాయలు కట్టాడు, అలాట్మెంట్ 2 రూపాయలు కట్టాడు. అంటే ఎంత మొత్తం ఉండిపోయింది మనకి? 4 రూపాయలు మొత్తం. దీన్ని ఏం చేయాలి? 4 రూపాయలని షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా 100 × 4 600 ఈ విధంగా మనం చూపించాలండి. వాటా విలువ 6 రూపాయలుగా మనం తీసుకుంటే, షేర్ వాల్యూ ఆ 6 రూపీస్గా మనం తీసుకుంటే 6 రూపాయలు 6 × 100 వాటాలు అనుకోండి, 600. కాల్స్ ఇన్ ఎరియర్ మొదటి పిలుపు కట్టలేదు కాబట్టి మొదటి పిలుపు అదే తుది పిలుపు 100 × 2 200 రూపాయలు. అలాగే 100 అప్పటి వరకు వాడి దగ్గర నుంచి వచ్చినటువంటి మొత్తం కలెక్ట్ అయినటువంటి మొత్తం 4 రూపీస్ కాబట్టి ఇది షేర్ ఫర్ఫీచర్ అనే అకౌంట్లో 600 ఉండిపోతుందండి. అర్థమైందమ్మా? సో ఈ 600ని ఏం చేయాలి? మళ్ళీ మనం అప్పుల్లో ఆస్తి అప్పుల పట్టీలో
అప్పుల వైపు రిజర్వులు మిగుళ్ళు. అర్థమైందా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేటటువంటి కాలంలో షేర్ ఫర్ ఫీచర్ అనే పేరుతోటి చూపించాలి సపరేట్గా. అర్థమైందా? ఈ విధంగా సమమూల్యానికి జారీ చేసినటువంటి వాటాలను జప్తు చేసేటటువంటి సందర్భంలో. అదే ప్రీమియానికి జారీ చేసామనుకోండి, అలాంటి వాటాలను జప్తు చేశారనుకోండి, మళ్ళీ మామూలు షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్, మళ్ళీ షేర్. ఒకసారి చిన్న ఇన్ఫర్మేషన్ అండి, మీకు ఈ పద్దు చూడగానే ఈ పాటికి ఒక ఐడియా రావాలి. అర్థమవుతుందా? ఈ ఎంట్రీ చూడగానే మీకు ఒక ఐడియా ఫ్రేమ్ అవ్వాలండి. ఏంటది? షేర్ క్యాపిటల్ అనే మాట మాట్లాడాము ఇక్కడ. అర్థమైందా? క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందని చెప్పాను? మీరు ఇదివరకు పద్దులు రాశారుగా. షేర్ క్యాపిటల్ ఎప్పుడు కూడా ఎక్కడ చూపించారు? క్రెడిట్ చేశారు కదండి. ఇప్పుడు ఏం చేసాం మనం అంటే ఒక గణక శాస్త్ర సూత్రానికి విరుద్ధంగా ఇక్కడ చేసాం. అర్థమైందండి? నా క్వశ్చన్ అర్థమైందా? గణక శాస్త్ర సూత్రానికి. ఎందుకంటే మీరు అడుగుతారేమో అనుకున్నా, అడగాలి. సరే, ఎప్పుడు షేర్ క్యాపిటల్ అనేది ఎప్పుడు క్రెడిట్ నిల్వే అన్నారు కదా, ఇక్కడ డెబిట్ చేశారు ఏమండి అని. అర్థమైందా? అంటే ఇది గణక శాస్త్ర సూత్రానికి విరుద్ధమేనా, విధానానికి విరుద్ధమేనా? అంటే ఇలాంటి విరుద్ధమైనటువంటి మనం పని చేస్తున్నాము అంటే అర్థం ఏంటండి? సంథింగ్ అక్కడ ఏదో జరుగుతోంది, అంతే కదండి. ఎప్పుడు స్ట్రైట్గా వెళ్ళవలసినటువంటి వ్యక్తి ఇక్కడ కాకుండా ఈ పక్క నుంచి వెళ్తున్నాడు అంటే సంథింగ్ ఇక్కడ ఏదో రోడ్డు ఏదో డ్యామేజ్ అయిందనో, లేదా అడ్డుగా ఏదో వాహనాలు ఉన్నాయనో కదండి అనుకోవాలి. అక్కర్లేదు. ఎప్పుడు ఇలాగే వెళ్తున్నాం కదా అని ఎప్పుడు అలాగే వెళ్ళిపోం కదా. వాటాదారుడు కంపెనీలో వాటాలను కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి కంపెనీ డైరెక్టర్లు ఎప్పుడైతే డబ్బు చెల్లించమని కోరారో అప్పుడే అన్ని వాటాల మీద వాడికి ఇన్స్టాల్మెంట్లు అన్నీ కడతాడు అనేటటువంటి విషయం మనం ఏం చెప్పలేం కదా. వాడు కడదామని డిసైడ్ అయ్యాడు, కానీ వాడు ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు ఏం చేస్తాడు? మనం సొమ్ము పిలిచినా కూడా వాడు ఏం కట్టలేడు. సాధారణంగా కంపెనీ ఉద్దేశం ఏంటి? వాడు మనం పిలిచిన వెంటనే కడతాడని వీడు, అది పిలుస్తుంది కదా అప్పుడు కడదాంలే అని వాడు, ఇద్దరు మధ్య బంధం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది? కంపెనీ పిలిచింది, వాటాదారుడు సొమ్ము చెల్లించలేదు. అలాగని కంపెనీ ఏమీ నోటీసు ఇవ్వకుండా ఏం చేయలేదు, మళ్ళీ నోటీస్ ఇచ్చింది. ఒరే బాబు, నీకు ఆల్రెడీ నోటీస్ పంపిస్తాం, నీ దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ లేదు, నువ్వేదో కొంచెం మళ్ళీ కూడా నోటీస్ ఇస్తున్నావు అని 14 రోజులు ముందుగా నోటీస్ ఇస్తుంది. సింపుల్ నోటీస్, రిమూవల్ నోటీస్ అండ్ ఫైనల్ నోటీస్. అయినప్పటికీ కూడా వాడి దగ్గర నుంచి రెస్పాన్స్ లేకపోతేనే ఈ చర్య తీసుకుంది. అందుకని ఈ పద్దు చూడగానే మీకు అర్థం అవ్వాలండి, మూలధనం అనేటటువంటి అంశము అప్పు కదా, అప్పులన్నీ క్రెడిట్ కదా. అలా క్రెడిట్గా చూపవలసినటువంటి ఒక పద్దు ఇక్కడ డెబిట్ అయ్యి సంచరిస్తోంది అంటే అక్కడ ఏదో సంథింగ్ జరిగింది. ఆ జరగడమే జప్తు. అంటే దీన్ని బట్టి ఇంకో పాయింట్ వచ్చింది. జప్తు సందర్భంలో మూలధనము డెబిట్ చేయబడుతుంది. అంతేనండి? ఓకే. నెక్స్ట్, ఇదే వాటాలను జప్తు సందర్భం ప్రీమియానికి జారీ చేసినటువంటి సందర్భం కనుక ఉన్నట్లయితే ఇచ్చినటువంటి లెక్కలో మళ్ళీ మనం షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్, అలాగే మామూలుగా ప్రీమియం అనేది ఏం చేస్తామండి? సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ అనేది ఎక్కడ చూపించాలి? ఎంట్రీ రాసేటప్పుడు వాటాలని ప్రీమియానికి జారీ చేసేటప్పుడు పద్దు ఏం రాసాం? షేర్ క్యాపిటల్ అకౌంటా రాసామా? షేర్ క్యాపిటల్ అకౌంట్ అని రాసామా? ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్. అవునా కాదా? అంటే షేర్ సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ అకౌంట్ అనేది ఏం చేసాం మనం? క్రెడిట్ చేసాం. ఎప్పుడు?
సవ్యంగా ఉన్నప్పుడు. ఇప్పుడు జప్తు సందర్భంలో ప్రీమియానికి జారీ చేసిన వాటాలని మనం జప్తు చేస్తున్నప్పుడు ఆ సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ అకౌంట్ కాస్త డెబిట్ చేయాలి. సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ అకౌంట్ డెటార్ చూసారండి. మళ్ళీ ఇదివరకు క్రెడిట్ చేయమని చెప్పాం, కానీ జప్తు సందర్భంలో అదేమైంది? డెబిట్ అయ్యింది. అంటే ఒక డెబిట్ అవ్వాల్సినటువంటి ఐటమ్ క్రెడిట్ గాను, క్రెడిట్ అవ్వాల్సినటువంటి ఐటమ్ డెబిట్ గాను జరుగుతున్నాయి అంటే అక్కడ ఏదో అల్లజడి ఉన్నట్టు, అదే జప్తు. గుర్తుపెట్టుకోండి. అట్లాగే మిగతా పద్దు కామనేనండి. కాల్సిన ఏరియరు, అలాగే షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. అదే డిస్కౌంట్ అనుకోండి, డిస్కౌంట్కి జారీ చేసిన వాటాలు జప్తు చేశారనుకోండి, ఇది వరకు డిస్కౌంట్ ఏం చేసాం మనం? డెబిట్ చేసాం. ఎంట్రీ, పాత ఎంట్రీ గుర్తుపెట్టుకోండి. డిస్కౌంట్ అనేది షేర్ ఇష్యూ ఆన్ డిస్కౌంట్ అకౌంట్ ఏం చేసాం మనం? డెబిట్ చేసాం. అదే ఇక్కడ టు డిస్కౌంట్ ఆన్ షేర్ అకౌంట్ ఇక్కడ క్రెడిట్ చేస్తాం. అర్థమవుతుందమ్మా? ఫర్ ఫ్యూచర్లో ఎంట్రీస్ రాయడము చాలా చాలా ఈజీ అండి. అంటే ఎప్పుడూ జరిగే రొటీన్కి భిన్నంగా ఇక్కడ చూపిస్తాం. అది మీరు అది సమమూల్యానికైనా సరే, ప్రీమియం అయినా సరే, డిస్కౌంట్ అయినా సరే. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఐటమ్ ఇది. అయితే లెక్కలో మనకి చెప్తాడండి, అది సమమూల్యానికి జారీ చేసిన వాటాలని జప్తు చేశారా, లేదా ప్రీమియానికి జారీ చేసిన వాటాలను జప్తు చేశారా, లేదా డిస్కౌంట్కి జారీ చేసిన వాటాలను జప్తు చేశారా అనేటటువంటి విషయము క్లియర్గా లెక్కలో మనకి తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ జప్తు సందర్భం అనేది నువ్వు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండాలంటే అకౌంటింగ్ సూత్రానికి విధానానికి విరుద్ధంగా పద్దు రాయడమే. అర్థమవుతుందా? ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అమ్మ ఇవన్నీ కూడా మీకు నోట్స్ ఇస్తాను, నోట్స్ రాసుకోండి, రెగ్యులర్గా చదవండి. ఇవన్నీ కలిపి ఉంటాయి లెక్కలు మీకు. అర్థమైందా? ఏదో చిన్న చిన్న లెక్కలు ఇవ్వడండి, అన్నీ కలబోసే మీకు లెక్క అడగడం జరుగుతుంది. ఇక ఇందులో సపోజ్ ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా 100 షేర్స్ని మనం ఫర్ ఫ్యూచర్ చేసాం కదండి. 100 షేర్స్ని మనం ఫర్ ఫ్యూచర్ చేసాం. ఈ 100 వాటాలని జప్తు చేయడం అంటే ఏంటి? అటెండెన్స్ రిజిస్టర్లో ఆడి పేరు తీసేయడమే. వాటాదారుడి పేరుని పూర్తిగా రిజిస్టర్ నుంచి తొలగించడమే. ఇప్పుడు వాటాదారుడు మన కంపెనీలో వాటాదారుడుగా చాలామంది అవుతాడు. అలా తీసేసిన వాటాదారుడు వాడెవడం మనం ఎవడము, అంతే కదండి, పక్కా. ఓకే, ఇక కంపెనీ నియమావళి అనుమతిస్తే కంపెనీ డైరెక్టర్లు ఈ జప్తు చేసిన వాటాలని అంటే 100 వాటాలని పూర్తిగా రద్దు చేసేయచ్చు. అంటే ఇంక చాలులే అని సరిపెట్టేయచ్చు. లేదు, కంపెనీకని నియమావళి అనుమతిస్తే తిరిగి మళ్ళీ జారీ చేయొచ్చు. అర్థమైందా? మొట్టమొదటి జారీ ఎలా ఉంది? సమమూల్యము, ప్రీమియము, డిస్కౌంట్. ఇక్కడ కూడా రీఇష్యూ. ఏవి రీఇష్యూ చేయాలి? ఫర్ ఫ్యూచర్ చేసినటువంటి షేర్స్ని, న్యూ షేర్స్ కాదండి. అర్థమైందా? సాధారణంగా రద్దు చేసేయమని చెప్తున్నాం. ఒకవేళ రద్దు చేయడానికి కాకుండా అనుమతించింది అనుకోండి నియమావళి ప్రకారము, మనం దీన్ని మళ్ళీ రీఇష్యూ చేయొచ్చు. మళ్ళీ రీఇష్యూ ఎలా చేయొచ్చు? మళ్ళీ మనం ఇష్యూ ఆఫ్ షేర్ ఎట్ ఏ పార్, ఎట్ ఏ డిస్కౌంట్, అంటే ప్రీమియం, 3 ఉంటాయి కదా. ఈ వాటాల జారీ ఎలా ఉందో రీఇష్యూ కూడా అలాగే ఉంటుంది. అర్థమవుతుందా? అలా వాటాలను జప్తు చేసినటువంటి వాటాలను తిరిగి జారీ చేసినప్పుడు షేర్ ఫర్ ఫ్యూచర్ అనే అకౌంట్ ఉంటుంది కదా. జప్తు చేసినప్పుడు షేర్ ఫర్ ఫ్యూచర్ ఏం చేసాం మనం? క్రెడిట్ చేసాం, అంతేనా? వాటా జప్తు ఖాతా, వాటాలను జప్తు చేసినప్పుడు వాటా జప్తు ఖాతాలో ఉన్నటువంటి మొత్తము ఏం చేసామండి? క్రెడిట్ చేసాం మూలధనానికి.
ఇక్కడ ఏం చేయాలంటే తిరిగి జారీ చేసినప్పుడు వాటా జప్తు ఖాతా డెబిట్ చేయాలి. ఓకేనా? అంటే ఉదాహరణకి ఏదో క్యాష్ అకౌంట్ డెటార్ ఫర్ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తామన్నమాట. అది వాడు ఆ రేషియో అనేటటువంటిది సమమూల్యానిక డిస్కౌంట్గా అనేటటువంటి విషయం లెక్కలు మనకు చెప్పినప్పుడు, ఇక సపోజ్ ఇదే 100 షేర్స్ని ఒక 10 రూపీస్ షేర్ వాల్యూ అనుకోండి, రీఇష్యూ చెప్తున్నాను, తిరిగి 8 రూపీస్కి ఇష్యూ చేశారనుకోండి రీఇష్యూ. అర్థమైందా? 100 షేర్స్ ఫర్ ఫ్యూచర్ చేసాం, షేర్ వాల్యూ 10, రీఇష్యూ ఎంత? రీఇష్యూ 8 రూపీ. ఇప్పుడు డబ్బులు కంపెనీకి రీఇష్యూ ద్వారా ఎంత మొత్తం వస్తుంది? 10 రూపీ వస్తుందా 8 రూపీ వస్తుందా? 8 రూపీ వస్తుంది. కాబట్టి ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెటార్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెటార్, క్యాష్ ఆర్ బ్యాంక్. ఇక్కడ 100 × 8 800. మరి షేర్ వాల్యూ ఒరిజినల్ ఎంత అండి? ఇష్యూ ఎంత అండి? రీఇష్యూ. డిస్కౌంట్ ఎంత అండి? 2 రూపీ. దీన్ని దేనికి మళ్ళించాలి? షేర్ ఫర్ ఫ్యూచర్, షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ 100 × 2 ఎంతండి? 200. 2 ఇదంతా కూడా దేనికి వెళ్ళిపోతుంది? మళ్ళీ రీఇష్యూ అయినా ఇష్యూ అయినా క్యాపిటల్ కోసమే కదా, టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 1000. ఓకేనా? అర్థమైందా? మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చేసింది చూడండి. ఇక్కడ షేర్ క్యాపిటల్ లైబిలిటీ ఉంది, ఆల్ లైబిలిటీస్ ఆర్ సోషల్ క్రెడిట్ బ్యాలెన్స్. ఇదిగో కానీ మనం ఎంతైతే రీఇష్యూ చేసామో ఆ రీఇష్యూ అమౌంట్ మాత్రం ఎంత వచ్చిందో చూసుకోవాలండి. మిగిలిన అమౌంట్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్కి వేసేయాలి. ఒకవేళ కంపెనీ 10 రూపాయలకే చేసింది అనుకుందాం, అప్పుడు షేర్ ఫర్ ఫ్యూచర్ ఉంటుందా? ఉండదు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకొక అనదర్ ఇంపార్టెంట్. ఇది ఇందాక షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ ఎంత ఉంది? ఇందాక దాంట్లో 400 ఉంది, అంతే కదా? ఇందాక మనం చెప్పినప్పుడు షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ 400 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? ఆ 400 ఏం చేసాం మనం? 400 ఏం చేసాం ఇందాక మనం? ఫర్ ఫ్యూచర్లో క్రెడిట్ చేయబడింది. అర్థమవుతుంది? మర్చిపోవద్దు. షేర్ ఫర్ ఫ్యూచర్ చేసినప్పుడు షేర్ ఫర్ ఫ్యూచర్ అంటే అప్పటి వరకు వాటాదారుడు జప్తు చేసిన వాటాలపై చెల్లించే మొత్తం అంతా ఫర్ ఫ్యూచర్ అకౌంట్ క్రెడిట్ చేయబడుతుంది. ఏ పేరుతో? షేర్ ఫర్ ఫ్యూచర్ అనే పేరుతో. దాన్ని ఎక్కడ చూపిస్తాం? ఆస్తప్పుల పట్టీలో అప్పుల వైపు రిజర్వులు మరియు మిగుళ్ళు అనే శీర్షిక క్రింద చూపించాలి. అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడు చూడండి, 400 ఇది వరకు క్రెడిట్ చేయబడింది. ఇప్పుడు రీఇష్యూ ఎంత ఉంది? డెబిట్ ఎంత ఉంది? 200 ఉంది. అవునా? ఈ 400లో 200 తీసేస్తే ఇంకా ఎంత ఉండిపోయిందండి? 2. దీన్ని క్యాపిటల్ రిజర్వ్ అనే పేరుతోటి ట్రాన్స్ఫర్ చేయాలి. అర్థమైందమ్మా? వాటాల జప్తు ఖాతాలో ఉన్న నిల్వ కనుక ఉన్నట్లయితే, అర్థమైందా? వాటాలని జప్తు చేసినప్పుడు తిరిగి జారీ చేసినప్పుడు ఏమైనా నిల్వ కనుక ఉన్నట్లయితే ఆ నిల్వ ఎక్సెస్ ఉన్నటువంటి మొత్తాన్ని మనం క్యాపిటల్ రిజర్వ్ అనే పేరుతోటి క్రెడిట్ చేయాలి ఫర్ ఫ్యూచర్కి. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ అని చెప్పి ఈ క్యాపిటల్ రిజర్వ్ని మళ్ళీ ఆస్తప్పుల పట్టీలో అప్పుల వైపు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో చూపించాలి. అర్థమైందా? ఎప్పుడు? ఎక్సెస్ ఉన్నప్పుడు. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఈ రీఇష్యూలోనే మీరు చూసుకోవాల్సింది ఏమిటంటే, రీఇష్యూలో మళ్ళీ 2 పద్ధతులు ఉన్నాయండి. అర్థమైందమ్మా? ఇప్పటివరకు అర్థమైందా? షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో ఉండేటటువంటి బ్యాలెన్స్ ఏదైనా ఉంటే
అది రీఇష్యూ చేసిన తర్వాత ఆ బ్యాలెన్స్ మొత్తాన్ని క్యాపిటల్ రిజర్వ్ అనే పేరుతోటి ట్రాన్స్ఫర్ చేయాలి, అది లయబిలిటీగా చూపించాలి. ఓకే, ఇక్కడ రీఇష్యూ అనేటటువంటిది చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, మీరు లెక్క ఇవ్వగానే చూసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఈ లెక్కలో ఎన్ని వాటాలు జప్తు చేసామండి? 100 షేర్ ఫర్ ఫీచర్ 100 షేర్స్. ఇక్కడ రీఇష్యూ 100 షేర్స్ని చేశారా, లేదు 50 షేర్స్నే చేశారా, లేదా 40 షేర్స్ చేశారా, 60 చేశారా, వాడి ఇష్టం అండి. ఎందుకని? రద్దు చేసేసే అధికారం లేదా తిరిగి జారీ చేసే అధికారం కంపెనీ డైరెక్టర్లకు ఉన్నాయి. ఇక్కడ జప్తు చేసిన వాటాలని పూర్తిగా జారీ చేసే పద్ధతి ఒకటి, అంటే ఫుల్లీ రీఇష్యూడ్. అర్థమైందండి? ఆల్ ఫర్ఫీటెడ్ షేర్స్ ఆర్ రీఇష్యూడ్, దట్ ఈస్ కాల్డ్ ఫుల్లీ రీఇష్యూడ్. అలా కాకుండా ఇందులో కొన్నే రీఇష్యూ చేయడం, దాన్ని పార్ట్లీ రీఇష్యూడ్. లెక్కలో ఖచ్చితంగా చెప్తాడండి. అర్థమైందమ్మా నేను చెప్పేది? పూర్తిగా జప్తు చేసిన వాటాలని తిరిగి జారీ చేస్తే జప్తు ఖాతాలో ఉన్న నిల్వ క్యాపిటల్ రిజర్వ్కు మళ్ళిస్తాము. అలా కాకుండా పార్ట్లీ కనుక రీఇష్యూ చేస్తే అంతవరకు వాటాలు జప్తు ఖాతాలో మళ్ళీ నిల్వ ఉండిపోతుంది. ఆ నిల్వ మొత్తాన్ని మళ్ళీ ఆస్తుల పట్టీకి అప్పుల వైపుకి తీసుకెళ్ళాలి. కాబట్టి ఇచ్చినటువంటి లెక్కలో రీఇష్యూ అనేటటువంటి ప్రక్రియ ఇస్తున్నప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎన్ని వాటాలను జప్తు చేశారు, ఎన్ని వాటాలను తిరిగి జారీ చేస్తున్నారు, ఆ తిరిగి జారీ పూర్తి వాటాలను జారీ చేస్తున్నారా లేదా పాక్షికంగా వాటాలను తిరిగి జారీ చేస్తున్నారా అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలండి. అప్పుడే అకౌంటింగ్ ట్రీట్మెంటు మీరు స్టార్ట్ చేయాలి. ఏమో ఇచ్చినటువంటి లెక్కల్లో అంటే ముందు ఫెయిర్ టాపిక్గా మన ఈ షేర్ క్యాపిటల్కి సంబంధించి లెక్కలు మీకు అన్నీ కలిపోసినటువంటి లెక్కలు ఇవ్వడం చేస్తాడండి. దీని తర్వాత ఈ షేర్ క్యాపిటల్లోనే సెకండ్ పార్ట్ వచ్చి ఓవర్ సబ్స్క్రిప్షన్. అర్థమైందో? ముందు ఈ ఇప్పటివరకు చెప్పుకునేటటువంటి టాపిక్స్ మీద లెక్కలు చేసుకున్న తర్వాత అప్పుడు ఓవర్ సబ్స్క్రిప్షన్కి వెళ్ళడం. ఓవర్ సబ్స్క్రిప్షన్ హెచ్చు చందా అంటే ఏమీ లేదండి. మనం కంపెనీ 1000 వాటాలని జారీ చేస్తూ ఇష్యూ చేస్తూ ప్రజలకి డబ్బు కోసం మూలధనం కోసం ఇచ్చింది అనుకోండి. ప్రజలు 1000 వాటాలు కాకుండా 12,000 వాటాలకి దరఖాస్తులు రావచ్చు. మన కంపెనీ ఎన్ని వాటాలు కావాలి మనకి? వాస్తవంగా డబ్బులు 1000 వాటాలకే రావాలి. కానీ మనకు అప్లికేషన్లు ఎన్ని వచ్చాయి? 12,000 వాటాలు కోరుతూ దరఖాస్తులు వచ్చాయి. ఎప్పుడు వస్తాయి ఇలాగా? ఆ కంపెనీకి మంచి గుడ్ విల్ ఉంటే వస్తాయి. కొత్త కంపెనీకి ఎక్కువ వాటాలు వచ్చేస్తాయా? ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతున్నటువంటి కంపెనీ, మంచి లాభాల బాటలో నడుస్తూ ఉండేటటువంటి కంపెనీలు, ఆల్రెడీ తీరులో చెప్పాను, గుడ్ విల్కి ఉండేటటువంటి కంపెనీలకి వినియోగదారుల కొరత ఉండదు. అలాంటి కంపెనీలు మాకు బాబు 1000 వాటాలకు డబ్బులు కావాలయ్యా అంటే 12,000 వాటాలకు దరఖాస్తులు రావచ్చు. అంటే ఎలా వచ్చేస్తాయండి? అంటే కొత్త వాటాదారులు 12,000 మంది ఉండొచ్చు, లేదా ఒక వాటాదారుడే ఆ కంపెనీలో 4 వాటాలు కొనొచ్చు, 5 వాటాలు కొనొచ్చు, 10 వాటాలు కొనొచ్చు, 100 వాటాలు కొనొచ్చు. ఆటోమేటిక్గా ఏమైంది? ఒక్కొక్క వాటాదారుడు 100 వాటాలు కొనేస్తే అప్లికేషన్లు ఎక్కువ రావా? అర్థమైందా? మరి ఇలా ఎక్సెస్ ఎన్ని వచ్చాయి మనకి? 2,000 వాటాలు. దీన్నే ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారండి. ఈ 2,000 వాటాలని హెచ్చుగా వాటాలు చందా అవ్వడము అంటారు. మరి ఈ 2,000 వాటాలని హెచ్చుగా చందా అయినప్పుడు అది కంపెనీ యొక్క డైరెక్టర్ల మీద ఆధారపడి ఉంటుంది. అంటే అన్ని వాటాలని అట్టే పెట్టడమా, లేదా 2,000 వాటాలని తిరిగి వాపస్ చేసేయడమా, లేదా 2,000లో 1000 వాటాలను అట్టే పెట్టుకుని 1000 వాటాలని తిరస్కరించడమా? అర్థమైందండి? 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి,
బాబు మాకు 1000 వాటాలే డబ్బులు కావాలి, మాకు 2000 ఎక్సెస్ వచ్చాయి, మాకు ఈ వాటాదారులు మాకు అవసరం లేదు అని రిటర్న్ ఇచ్చేయడం, అప్లికేషన్ డబ్బులు రిటర్న్ ఇచ్చేయడం. అంటే పూర్తిగా దాన్ని ఏం చేస్తున్నాం, మనం 2000 షేర్స్ని అవుట్ ఆఫ్ 2000 షేర్స్ని మనం రిటర్న్ ఇష్యూ చేసేస్తున్నాం. లేదు, పోన్లాండ్ బాబు 1000 వాటాలకి 12000 వచ్చాయి, దానికేముందని చెప్పి 2000 షేర్స్ని కూడా ఓకే చేయడం. లేదు, పార్ట్లీ యాక్సెప్టెడ్. బాబు మాకు ఒక 1000 ఎక్సెస్ కావాలి అంటే 11000 కావాలి, మిగతా 1000 వాటాదారులు మాకు అవసరం లేదు అని డబ్బులు ఇచ్చేయడం. అర్థమైందా? మరి ఈ విధంగా చేయడమే ఇలా హెచ్చుగా వచ్చినటువంటి వాటాలని సర్దుబాటు చేయడాన్ని ప్రోరేటా అంటారండి. ప్రోరేటా అలాట్మెంట్ అంటాము. దామాషా కేటాయింపు పద్ధతి అని. అర్థమైందా? హెచ్చుగా వాటాల ద్వారా వచ్చినటువంటి సొమ్ముని సర్దుబాటు చేసుకునేటటువంటి ప్రక్రియే దామాషా కేటాయింపు పద్ధతి. అర్థమైందా? ప్రోరేటా అలాట్మెంట్ అంటే ఇప్పటి వరకు మీకు చెప్పినటువంటి టాపిక్స్ అన్నింటి కవర్ చేస్తూ ఒక లెక్క, లేదా సెకండ్ ప్రాసెస్లో ఈ ప్రోరేటా ఓవర్ సబ్స్క్రిప్షన్ మీద ఒక లెక్క ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంటుంది. థియరీ అయితే ఇది ఏమ్మా? ఓకే.